ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు మనము అధ్యయనం చేసుకున్నాం. క్రీస్తునందు మరి ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము పాఠం పేరు క్రీస్తునందు దేవుని ప్రేమ యొక్క అద్భుతం. ప్రియులారా, గత వాక్య భాగంలో పౌలు మనకు నీతిమంతులుగా తీర్చబడడం వలన కలిగే ఫలితాలను చూపించాడు. ఇప్పుడు ఈ వచనాలలో ఆయన మనల్ని మరింత లోతుగా మన నిశ్చయతకు మూలమైన క్రీస్తు మరణములో కనబడిన దేవుని ప్రేమ వద్దకు తీసుకువెళ్తున్నాడు. లేఖనమంతటిలో దైవిక ప్రేమను గూర్చిన అత్యంత స్పష్టమైన మరియు శక్తివంతమైన వర్ణనలలో ఇది ఒకటి. ఇందులో 5 విషయాలు కలవు. మొదటగా మన నిస్సహాయ స్థితి. రోమా 5:6 వచనం, మనము బలహీనులమై ఉండగా తగిన కాలమందు క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాను. పౌలు మనం ఎవరమో వర్ణించడం ద్వారా ప్రారంభిస్తాడు. మనము బలహీనులమై ఉన్నాము. ఆధ్యాత్మికంగా శక్తిహీనులమై మనల్ని మనమే రక్షించుకోలేక దేవుని వైపు కనీసం కదలలేక ఉన్నాము. మనం భక్తిహీనులమై ఉన్నాము. కేవలం బలహీనులమే కాదు, పాపులమై మరియు దేవునికి విరోధులమై ఉన్నాము. దీని అర్థం మనం రక్షణను సంపాదించుకోలేము. మనం రక్షణకు అర్హులము కాలేము. మనం రక్షణను ప్రారంభించలేము. అయినప్పటికీ తగిన సమయములో, అంటే దేవుని ప్రణాళికలో సరైన క్షణములో క్రీస్తు మన కోసం మరణించాడు. రక్షణ మనిషి ప్రయత్నంతో కాదు, దేవుని జోక్యంతో ప్రారంభమవుతుంది. రెండవ విషయం, మానవ ప్రేమ యొక్క అరుదుతనం. రోమా 5:7 వచనం, నీతిమంతుని నిమిత్తము ఎవడైనను చావడు. పౌలు ఇప్పుడు మన మానవ ప్రేమను దైవిక ప్రేమతో పోలుస్తున్నారు. మానవ ప్రేమ గరిష్టంగా పరిమితమైనది. ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవచ్చు. బహుశా ఒక మంచి వ్యక్తి కోసం ఎవరైనా చనిపోవడానికి కూడా సాహసించవచ్చు. కానీ ఇది కూడా అరుదు. మానవ ప్రేమకు పరిమితులు ఉన్నాయి. అది ఎంపిక చేసుకునేది మరియు షరతులతో కూడుకున్నది. మూడో విషయం, దేవుని ప్రేమ యొక్క గొప్పతనం. రోమా 5:8 వచనం, అయితే మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించను గనక దేవుడు మన ఎడల తన ప్రేమను కనపరిచాను. ఇక్కడ వ్యత్యాసం ఉంది. దేవుని ప్రేమ మానవ ప్రేమ వంటిది కాదు. మనం నీతిమంతులుగా మారే వరకు ఆయన వేచి ఉండలేదు. మనల్ని మనం మెరుగుపరుచుకునే వరకు ఆయన వేచి ఉండలేదు. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. ఇదే స్వార్థ యొక్క అద్భుతం. క్రీస్తు యోగ్యుల కొరకు కాదు, అయోగ్యుల కొరకు మరణించాడు. శిలువ దేవుని ప్రేమకు గొప్ప నిదర్శనం. అది కేవలం చెప్పబడినది కాదు, అది నిరూపించబడింది. నాలుగో విషయం, మన రక్షణ యొక్క నిశ్చయత. రోమాపత్రిక 5:9-10 వచనాలు, కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనం ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. పౌలు గొప్పదాని నుండి చిన్నదానికి వాదిస్తున్నాడు. క్రీస్తు రక్తం ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చడం అనే గొప్ప కార్యాన్ని దేవుడు ఇప్పటికే చేసి ఉంటే నిశ్చయంగా ఆయన ఆ కార్యాన్ని పూర్తి చేస్తాడు. 1, ఉగ్రత నుండి రక్షింపబడడం. 9వ వచనం, మనం ఇకపై దేవుని తీర్పు కింద లేము. రెండవది, దేవునితో సమాధానపరచబడడం. 10వ వచనం, మనం శత్రులుగా ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు ఆయనతో సంబంధంలోనికి తీసుకురాబడ్డాము. 3, ఆయన జీవం ద్వారా రక్షింపబడ్డాము. 10వ వచనం, క్రీస్తు కేవలం మరణించడమే కాదు,
ఆయన జీవిస్తున్నాడు. ఆయన పునరుత్థాన జీవం మన అంతిమ రక్షణకు హామీ ఇస్తుంది. మనం శత్రులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించినట్లయితే, ఇప్పుడు మనం ఆయన పిల్లలమైనప్పుడు ఆయన మనల్ని ఇంకెంత ఎక్కువగా కాపాడుతాడు. ఐదో విషయం, సమాధానపరచుట వలన కలిగే ఆనందం. రోమ 5:11. అంతేకాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు ఆనందించుచున్నాము. వీటన్నిటి ఫలితమే ఆనందం. కేవలం ఆశీర్వాదాల వల్ల కలిగే ఆనందం కాదు, దేవుని యందే ఆనందం. మనం ఆనందించుటకు కారణం మనం సమాధానపరచబడ్డాము, మనం అంగీకరించబడ్డాము, మనం ఆయనకు చెందిన వారము. క్రైస్తవ ఆనందం పరిస్థితులలో పాతుకుపోయి ఉండదు, కానీ దేవునితో పునరుద్ధరించబడిన సంబంధంలో పాతుకుపోయి ఉంటుంది. ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి, మీ గత స్థితిని గుర్తించండి. ఎన్నడూ మర్చిపోకండి, మీరు నిస్సహాయులు మరియు పాపులు. ఇది మనల్ని వినయపరుస్తుంది. 2, దేవుని ప్రేమను చూసి ఆశ్చర్యపడండి. సిలువను సాధారణమైనదిగా భావించవద్దు, దానిని తరచుగా ధ్యానించండి. 3, నిశ్చయతతో విశ్రాంతి తీసుకోండి. మీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షించాడు, కాబట్టి ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. 4, స్వనీతిని తిరస్కరించండి. రక్షణ పూర్తిగా కృప వలన కలుగుతుంది, మానవ యోగ్యత వలన కలగదు కాదు. 5, ప్రతిదినం దేవుని యందు ఆనందించండి. ఆయన వరాలను మాత్రమే కాకుండా దేవుడే మీ గొప్ప ఆనందంగా చేసుకోండి. ముగింపు. ప్రియులారా, ఈ వాక్య భాగము మనకు సువార్త యొక్క సారాంశాన్ని చూపిస్తుంది. మనం నిస్సహాయులం, మనం పాపులం, మనం శత్రులం అయినప్పటికీ క్రీస్తు మన కోసం మరణించాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆత్మ మనకు హామీ ఇస్తుంది. ఇది మానవ ప్రేమ కాదు, ఇది దైవిక ప్రేమ. ఈ ప్రేమ వెలుగులో జీవిద్దాం, దాని హామీలో విశ్రమిద్దాం, మరియు మనల్ని రక్షించిన దేవుని యందు ఆనందిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.